జరగబోయే 500 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి యోసేపు ఎంత గట్టిగా చెప్తున్నాడంటే, ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే, నన్ను మీరు ఇక్కడ, నా ఎముకలు ఇక్కడ అసలు ఉండడానికి వీల్లేదు. నేను చనిపోయినా నా ఎముకలు మాత్రం ప్రామిస్ ల్యాండ్ లకే చెందాలి. నా ఎముకలు మాత్రం ప్రామిస్ ల్యాండ్ లోనే ఉండాలి. అందుకోసమనే ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో ఆయన యొక్క బాడీని, ఎముకలను ఒక మంచి ఇనుప పెట్టెలో వాళ్ళు భద్రం చేశారు. చూడండి, ఏమీ చూడట్లేదు యోసేపు. ప్రామిస్ ల్యాండ్ ని చూడట్లేదు, దేవుడు వచ్చేదాన్ని చూడట్లేదు, దేవుడు అప్గ్రేడ్ అయినాన్ని చూడట్లేదు. కానీ దేవుడు అబ్రహాంతో ఏదైతే చెప్పి వాగ్దానం చేసి దాన్ని స్థిరపరిచాడో దాన్ని ఒక బలమైనటువంటి దర్శనం లాగా జోసెఫ్ చూశాడు. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ముందుగానే ఎరిగి తన యొక్క ఎముకలను ఇక్కడ మీరు వదిలిపెట్టొద్దు, మీరు తీసుకువెళ్ళాలి అని చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క శిష్యులు, ఇజ్రాయేలీలు వాటిని భద్రం చేశారు. ఎప్పుడో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఈ జోసెఫ్ ని తెలియనటువంటి ఫరో మరొక రాజు వచ్చిండు. వాళ్ళని ఫరో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ అక్కడ దినదినము వాళ్ళు మల్టిప్లై అవుతున్నారు, ఇంక్రీజ్ అవుతున్నారు ఎనిమీ ల్యాండ్ లో. వాళ్ళందరి మీద ఇతడు ఫరో అధిపతిగా ఉండి, తీర్పరిగా ఉండి వాళ్ళని చిత్ర హింసలు పెట్టాడు. ఇవన్నీ పెట్టిన తర్వాత 430 సంవత్సరాలు వీళ్ళని ఇదే విధంగా హింసించిన తర్వాత దేవుడు, గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో మోషేను లేపి, ఏ వంశము ఒక ప్రవక్తగా ఉండడానికి ఏ వంశము లేనటువంటి ఒక ప్రీస్ట్ కుటుంబం నుంచి దేవుడు మోషేను లేవనెత్తుకొని, ఆ మోషేను దేవుడు స్పెషల్ గా అభిషేకించి, దేవుడు డైరెక్ట్ గా మోషేకు ఆ ఫైర్ లో కనబడి అతని మీద దేవుని యొక్క ఫైర్ అభిషేకాన్ని రిలీజ్ చేసి, నువ్వు మోషే, నువ్వు ఐగుప్తులో ఉన్న నా ప్రజలను ఆ ఫరో యొక్క దాస్యము నుంచి టోటల్ గా నువ్వు బయటికి తీసుకుని వచ్చే బలమైన ప్రవక్తగా నేను నిలబెడుతున్నా. నిన్ను నేను బలమైన ప్రాఫిట్ గా ఆ శిష్యులను వారిని నడిపించక నేను వాళ్ళందరి మీద ఒక నాయకుడిగా నేను పెడుతున్నా. నువ్వు వాళ్ళందరినీ కూడా నేను ఏదైతే కళ ఉన్నదో, నా కళ, నా డ్రీమ్ ఏదైతే ఉన్నదో, మీ అందరూ నా దేశంలోనికి ఎంటర్ అవ్వాలని ఏ డ్రీమ్ అయితే నేను పెట్టుకున్నానో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి నేను నిన్ను ప్రవక్తగా నిలబెడుతున్నా.